బ్రేకింగ్ న్యూస్ అదానీ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లపై సీఎం చంద్రబాబుకు పీసీసీ చీఫ్ షర్మిల బహిరంగ లేఖను రాశారు. అదానితో జగన్ చేసుకున్న ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆవిడ. ఈ అక్రమ ఒప్పందం వల్ల ఏపీ ప్రజలపై 1.50 లక్షల కోట్ల భారం పడబోతుందని ఆరోపించారు. అదానితో 1,750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్ పై వెంటనే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు షర్మిల. అదానీ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లపై సీఎం చంద్రబాబుకు పీసీసీ చీఫ్ షర్మిల బహిరంగ లేఖను రాశారు. అదానీతో జగన్ చేసుకున్న ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ ఒప్పందం వల్ల ఏపీ ప్రజలపై 1.50 లక్షల కోట్ల భారం పడుతుందని ఆరోపించారు. అదానీతో 1,750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్ పై వెంటనే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక జగన్ పై ఇటు సిఐడి లేకపోతే జడ్జితో విచారణ జరిపించాలంటూ కూడా షర్మిల బహిరంగ లేఖను రిలీజ్ చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు అదానీ మరియు జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన ఇటు విద్యుత్ కొనుగోళ్లపై పూర్తిగా రద్దు చేయాలి అండ్ విచారణ కూడా జరిపించాలంటూ షర్మిల చేస్తున్న ఈ కమెంట్స్ అండ్ ఈ లేఖని మనం అసలు ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూసుకుంటే అమరావతి సంబంధించి అదానీతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా పీసీసీ చీఫ్ షర్మిల ఏపీ సీఎం కి కొద్దిసేపు క్రితమే 3 పేజీల లేఖ రాయడం జరిగింది. అయితే చంద్రబాబుకు సంబంధించి ఏదైతే మీరు ఆయనతో కొల్యూడ్ అవుతారా లేకపోతే వాటిని రద్దు చేస్తారా తేల్చుకోవాలని చెప్పి కూడా ఆమె అల్టిమేటం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదానీతో ఒప్పందం రాష్ట్రానికి పెనుభారంగా మారుతుంది. అక్రమ డీల్ కారణంగా 25 ఏళ్ల పాటు ప్రజలపై 1,50,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. అర్ధరాత్రి అనుమతులు వెనక దర్యాప్తు జరగాలి, ఒప్పందాలను రద్దు చేసి ఆ కంపెనీ వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి కూడా ఆమె స్పష్టమైన డిమాండ్ అయితే ఆ లేఖలో చేయడం జరిగింది. అలాగే ఈ అంశాలకు సంబంధించి సిబిఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలు వెలికితీయాలని చెప్పి కూడా షర్మిల కోరడం జరిగింది. అలాగే గంగవరం పోర్టును అదానికి అప్పగించడం పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఆ తర్వాతే కేటాయించాలా వద్దా అనే దానికి సంబంధించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఇష్టానుసారంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకి మీరు అన్నిటి కూడా కంటిన్యూ చేస్తూ బాధ్యులు కావద్దని చెప్పి కూడా ఆమె ఘాటుగా అయితే లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే శివ, చూస్తే ఈ లేఖ ప్రెసెంట్ అయితే మనం చూస్తున్నాం షర్మిల రాసిన లేఖని మొత్తంగా 3 పేజీల లేఖనైతే షర్మిల రాశారు. అయితే ఏవైతే ఒప్పందాలు గతంలో ఇటు జగన్ మరియు అదానీ మధ్య జరిగాయో వాటిని రద్దు చేయాలంటూ కూడా ఆవిడ ఈ లేఖలో ప్రస్తావించడం మనం చూస్తున్నాము. అదానీ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లపై సీఎం చంద్రబాబుకు పీసీసీ చీఫ్ షర్మిల బహిరంగ లేఖను రాశారు.